రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యాచార ఘటనకు నిందితుడి అరెస్టుతో పోలీసులు బ్రేక్ వేశారు. చికిత్స కోసం వస్తే యువతకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేసే వాడే కాల ఎముడవుతాడని ఊహించిన బాధితురాలు మత్తు దిగి మెలకువ రాగానే తండ్రికి చెప్పడంతో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే మొదటి నుండి గోప్యత పాటించిన పోలీసులు అరెస్టు చేయడంలో సైతం అదే ధోరణితో వ్యవహరించారు. క్రైమ్ ఎవిడెన్స్ సేకరణలో నిమగ్నమయ్యామంటూ 2 రోజులు గడిపిన పోలీసులు చివరికి నేరం జరిగిన ఆసుపత్రి పేరు ఊసెత్తపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిందితుడు నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరయ్యేవాడని చెప్తున్న పోలీసులు మద్యం తాగే వాడిని కనీస అర్హతలు లేకుండా కాంపౌండర్గా కొనసాగిస్తున్న ఆసుపత్రిపై కనీస చర్యలు తీసుకోకపోగా ఘటన ఏ ఆసుపత్రిలో జరిగిందో తెలియకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో యువతికి మత్తుమంది ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశామని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న యువతి చికిత్స కోసం ఈ నెల 6వ తేదీన ఆసుపత్రిలో చేరిందన్నారు. కాగా అదే ఆసుపత్రిలో ఓటీ అసిస్టెంట్గా పనిచేస్తున్న దక్షిణమూర్తి అనే వ్యక్తి పేషెంట్కు మత్తుమంది ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్టు తమకు ఫిర్యాదు వచ్చిందన్నారు. తమ విచారణలో ఇది నిజమే అని తేలిందన్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించి నిందితుడైన దక్షిణమూర్తిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు మహారాష్ట్రలోని సిరోంచాకు చెందిన వాడని గత 4 ఏళ్లుగా కరీంనగర్లో పనిచేస్తున్నాడని తెలిపాడు. నిందితుడు తరచూ మద్యం సేవించి విధులకు హాజరు కావడమే కాకుండా ఫోన్లో ఎక్కువగా అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉందన్నారు. నిందితుడి నేర చరిత్రపై కస్టడీ తీసుకుని విచారిస్తామని చెప్పారు. ఈరోజు కరీంనగర్ పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ లో అది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. రిలేటెడ్ టు కేస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ రిజిస్టర్డ్ ఇన్ కరీంనగర్ స్టేట్ ఆఫ్ సిఎస్ లిమిట్స్. కేస్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మనకి 7 సెప్టెంబర్ ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ కంప్లైంట్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ కరీంనగర్ టౌన్. కంప్లైంట్ వచ్చిన తర్వాత SHO Daytown he visited the hospital, verified the facts, and investigation lo vachina details ఇప్పుడు will tell in this press briefing. A young lady victim was admitted in this private hospital on 6th September because of typhoid fever. Then 7th September early mornings between 2 a.m. 3 a.m. One accused person who is working as a OT technician అతను వచ్చారు ఒక షిఫ్ట్ టైమింగ్. వచ్చిన తర్వాత ఈ యూజ్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అన్కాన్షియస్ అయిన తర్వాత విక్టిమ్ మీద సెక్షువల్ అసాల్ట్ చేశారు. విక్టిమ్ కి సెడేట్ చేసిన తర్వాత హీ వాజ్ ఇన్ అన్కాన్షియస్ మోడ్. అప్పుడు ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ చేశారు. సెక్షువల్ అసాల్ట్ చేసిన తర్వాత he informed the relatives of the victim regarding some medical problem. కానీ victim కి తెలిసింది that something bad has happened. She has witnessed the time till the time injection was administered to her. ఆ తర్వాత ఆమెకి అంత గుర్తు లేదు కానీ అంత ఫీల్ అయింది. She complained to her father and to her father మనకి కంప్లైంట్ వచ్చింది. On verification we have collected evidence. దీంట్లో ఇన్వాల్వ్ ఉన్న accused, his name is Freddy Dakshinamurthy, is resident of Maharashtra, Gadchiroli district, Sironcha mandal. It's bordering మన భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ బార్డర్ ఉంటాయి. ఇక్కడ కరీంనగర్ లో లాస్ట్ 4 years నుంచి పని చేస్తున్నారు. ఇంటర్వ్యూట్ చేశాను. సో ఐ గాట్ టు నో దట్ హీ ఇస్ హెవీలీ అడిక్టెడ్ టు ఆల్కహాల్. ఫస్ట్ హెవీ అడిక్షన్ టు ఆల్కహాల్, సెకండ్ అడిక్షన్ టు పార్న్. దీని వల్ల ఈ డెవలప్ ది సెక్షువల్ లస్ట్ అండ్ ఆల్కహాల్ వల్ల ఈ deterrence లేదు అంట. సో దీని ఇష్యూ వల్ల ప్లస్ he was in that position that as a OT technician he does not have అక్కడ immediate supervision. సో and night time లో అక్కడ ఎవరు లేదు. he has knowledge of sedative injection also. ఆ నాలెడ్జ్ వల్ల అండ్ ఆ సిచ్యుయేషన్ వల్ల ఇట్లా క్రైమ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్లీ ఈజ్ అడిక్టెడ్ టు బ్యాడ్ హ్యాబిట్స్. హరణి హాస్పిటల్లో పని చేసినప్పుడు he was dismissed from his job because he came to duty after consuming alcohol. త్రాగి కండిషన్ లో డ్యూటీకి వచ్చారు కాబట్టి అక్కడ నుంచి తీసేశారు. దెన్ రిటర్న్ టు హిస్ హోమ్ టౌన్, మళ్ళీ కరీంనగర్ వచ్చి
ప్రెసెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు. దట్ దిస్ అక్యూజ్డ్ దగ్గర మనకి ఎవిడెన్స్ దొరికింది, అతని మొబైల్లో పార్నోగ్రాఫిక్ మెటీరియల్ దొరికింది. సో హీఈస్ అడిక్టెడ్ టు వాచింగ్ పార్న్. దెన్ అఫెన్స్ చేసిన ముందు అతను ఒక ప్రైవేట్ వైన్ షాప్ కి వెళ్ళి ఆల్కహాల్ కూడా తాగారు. డ్రంకన్ కండిషన్ లో ఉంటే ఈ కేమ్ టు డ్యూటీ. ఆ డ్యూటీలో దెన్ హీ యూజ్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్ అండ్ కమిటెడ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ హర్. ఇప్పుడు కేస్ రిలేటెడ్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ లో మనకి మెయిన్ సీసీటీవీ ఎవిడెన్స్ దొరికింది. సీసీటీవీ ఎవిడెన్స్ లో అక్యూజ్డ్ ఉన్న ప్రీవియస్ అండ్ సబ్సిక్వెంట్ కండక్ట్ మనకి తెలిసింది. దీంట్లో ఈజీగా కనపడుతుంది. టు ఎస్కేప్ ఫ్రమ్ సీసీటీవీ అతను కర్టెన్ కూడా యూజ్ చేశారు. ఆ వార్డ్ లో ఉన్న కర్టెన్స్ అది యూజ్ చేసి హీ హిట్ ద అఫెన్స్ సీన్ ఆఫ్ క్రైమ్. కానీ అతనికి యాక్టివిటీస్ మనకి స్లైట్లీ కనపడుతుంది. సో దీంట్లో కూడా చూస్తే కన్ఫర్మ్ అవుతుంది. ప్లస్ ఈ వాజ్ ఇన్ డ్రగ్ కండిషన్. మనకి ఆ వైన్ షాప్ లో తాగిన ఆల్కహాల్ డీటెయిల్స్, ఫోన్ పేతో చేసిన ట్రాన్సాక్షన్ అన్ని మనకి ఎవిడెన్స్ దొరికింది. దాని అతని ఫోన్ లో ఉన్న పార్నోగ్రఫీ మెటీరియల్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఎవిడెన్స్. ఇంకా అతనికి ప్రీవియస్ కండక్ట్ మేము చూస్తున్నాము. ఇంకా ఎవరైనా ప్రీవియస్ అఫెన్స్ చేశారా లేదా అది ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఫర్దర్ ఇంటర్వ్యూషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటాయి. దీంట్లో ఎనీ నెగ్లిజెన్స్ బై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ యాంగిల్ లో కూడా మేము చూస్తున్నాం. కలెక్టర్ మేడం అండ్ నేను నిన్న అది జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేశాను. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా మాట్లాడాము. అక్కడ ఉన్న సెక్యూరిటీ మెజర్స్ కూడా చూసాము. దీనికి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఈ రోజు పంపిస్తున్నాం మేడం కి. దెన్ డిపెండింగ్ ఆన్ రిపోర్ట్ అండ్ ఇన్స్పెక్షన్ డన్ బై డిఎంహెచ్ఓ ఆఫీషియల్స్ ఆల్సో ఎనీ నెగ్లిజెన్స్ మనకి కనపడితే విల్ టేక్ నెసరీ యాక్షన్ ఇన్ దాట్. దెన్ కరీంనగర్ టౌన్ అందరికీ తెలుసు, ఇక్కడ ఇట్స్ హబ్ ఆఫ్ మెడికల్ హబ్. ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, మోర్ దెన్ 400-500. పార్నోగ్రాఫిక్ జనరల్ ఫర్ అడల్ట్స్ వాచింగ్ ఇస్ లీగల్, కానీ చైల్డ్ పార్నోగ్రఫీ ఇస్ ఇల్లీగల్. సో చైల్డ్ పార్నోగ్రఫీ రిలేటెడ్ మనకి స్ట్రిక్ట్ సెక్షన్ ఉన్నాయి. సెక్షన్ 67, 67A అండ్ సెక్షన్ 15 ఆఫ్ పాక్సో యాక్ట్. మన ఒక సైబర్ పెట్రోల్ ఒక ఉంది. సైబర్ పెట్రోలింగ్ లో ఎవరైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో పార్నోగ్రాఫిక్ వాచ్ చేస్తే, ఎస్పెషల్లీ చైల్డ్ పార్నోగ్రఫీ, వి డిటెక్ట్ సచ్ కేసెస్. ఇప్పటి వరకు కరీంనగర్ లో మోర్ దెన్ 30 కేసెస్ అయింది ఈ ఇయర్ లో. అండ్ వీ హావ్ టేకెన్ స్ట్రాంగ్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ హూ వాచ్ చైల్డ్ పార్నోగ్రఫీ. సెక్షన్ 15 పాక్సో యాక్ట్ కింద తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఇది రెగ్యులర్ గా చూస్తారు. ఎవరైనా ఇట్లా అఫెన్స్ చేస్తే, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ ప్రమోట్ చేస్తే అండ్ యూజ్ చేస్తే, వాచ్ చేస్తే, ట్రాన్స్మిట్ చేస్తే అది పీనల్ అఫెన్స్. దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ వీఆర్ టేకింగ్. అండ్ జనరల్ అడ్వైస్ ఏంటంటే, విత్ అడిక్షన్ ఆఫ్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అతను ఒకటే ఉంటున్నారు ఇక్కడ, పేరెంటల్ సూపర్విజన్ కూడా లేదు, ఫ్యామిలీ సూపర్విజన్ కూడా లేదు. దీని వల్ల కూడా అంత జరిగింది. సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ కేస్. And main thing is any kind of security lapse in hospital and hospital by hospital administration. దీని మీద మనది నిఘా ఉంది. అండ్ ఇంకా హాస్పిటల్ సెక్యూరిటీ పెంచడానికి, ఇంప్రూవ్ చేయడానికి వీఆర్ వర్కింగ్ విత్ సమ్ సెక్యూరిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.